హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో అందరు ఎలా ఉన్నారనేది నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మన మగ్గం వరకు ఫ్రీ క్లాసెస్ ఫాలో అవుతున్న వారైతే చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఎంతవరకు వర్క్ నేర్చుకుంటున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా మన మగ్గం వర్క్లోని కొత్త వాళ్ళకి, బిగినర్స్కి ఏదైనా డౌట్ ఉంటే నేను లైవ్ వీడియో చేసినప్పుడు లైవ్కి రండి, వచ్చి దాంట్లో కామెంట్లో పెట్టండి. ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీగా చెప్తాను. అండ్ అదేవిధంగా ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు క్లాస్లో చాలామంది మగ్గం వర్క్ స్టూడెంట్స్, సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఏంటి అంటే ఫ్రెంచ్ నట్, రింగ్ నట్, లాంగ్ ఫ్రెంచ్ నట్ వర్క్ చేసినప్పుడు వాటికి ఎండ్ నట్ ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పండి మేడం అని చెప్పి అడుగుతున్నారు. చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో అదైతే ఈరోజు క్లియర్గా చెప్తామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో అంతకన్నా ముందు మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే, మీరు కనుక మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా కొత్త వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ క్లాసు మిస్ కాకుండా, ఏ వీడియో మిస్ కాకుండా చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫ్రెంచ్ నట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఒక 1 2 3 అలా ఫ్రెంచ్ నట్స్ వేస్తాను. సో వేసిన తర్వాత వాటికి ఆ థ్రెడ్ నుంచి వెళ్ళి ఎండ్ నట్ ఎలా వేసుకోవాలనేది క్లారిటీగా వీడియోలో చూపిస్తాను. నేను ఏ విధంగా వేస్తున్నానో అది చాలా గమనించి నెమ్మదిగా వేసుకోండి. వీడియో చూసుకుంటూ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్గా చూసుకుంటూ నేను ఏదైతే ఈ థ్రెడ్ని ఏ విధంగా ఎండ్ నట్ వేస్తున్నాను అనేది బాగా గమనించండి. నేను ఇక్కడ ముందే చెప్తున్నాను, ఎంత గమనించి వేసుకుంటారో, ఎంత అర్థం చేసుకొని వేసుకుంటారో అంత తొందరగా మీకు వస్తుందన్నమాట. సో క్లారిటీగా చూపిస్తాను. క్లియర్గా చూసుకుంటూ మీరు కూడా నెమ్మదిగా వేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ నేను ఫ్రెంచ్ నట్స్ వేస్తున్నాను. ఫ్రెంచ్ నట్స్ కూడా తెలియకున్న వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఈ వీడియోలో క్లారిటీగా చూసుకోవచ్చు. సేమ్ పద్ధతిలో నేను ఇక్కడ థ్రెడ్స్, లైన్స్ కొంచెం తక్కువ తీసుకున్నాను, అందుకని చిన్నగా ఫ్రెంచ్ నట్స్ వస్తున్నాయి. సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మనము ఏదైనా డిజైన్ వేసుకున్నప్పుడు డిజైన్కి తగ్గట్టు ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉంటుందో ఆ ఫ్లవర్ సైజ్ ఎంత ఉంది అనేది చూసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ఫ్రెంచ్ నట్కి థ్రెడ్స్, లైన్స్ తీసుకోవచ్చు, పర్వాలేదు. మరీ ఎక్కువగా తీసుకోకూడదు, మరీ తక్కువగా తీసుకోకూడదు. సో ఇలా ఫ్రెంచ్ నట్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక ఫ్రెంచ్ నట్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎండ్ నట్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఈ 3 ఎండ్ నట్స్ వేసాను కదా, ఈ వేసినప్పుడు 3 ఎండ్ నట్స్ మధ్యలో చిన్న గ్యాప్స్ అయితే వచ్చాయి కదా, అది చూడ్డానికి కనిపించట్లేదు. కాకపోతే వేసినప్పుడు మనకు లైవ్లో వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ చిన్న గ్యాప్స్లోనే వీటికి ఎండ్ నట్ అనేది వేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి. ఇలా తీసాను కదా నీడిల్, ఇలా తీసిన తర్వాత కింద వైపున థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. మరి మొత్తము పైనకి తీయొద్దు థ్రెడ్ని నీడిల్ తోటి. ఈ విధంగా నీడిల్ నేను ఎక్కడ చూపిస్తున్నాను, ఈ 3 ఫ్రెంచ్ నట్ మధ్యలో చిన్న గ్యాప్లో నీడిల్ అనేది తీసి కింద వైపున ఉన్న థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్తో కింద పట్టుకున్నాను. సో కింద వైపు కూడా నేను చూపిస్తాను ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా రావాలి, నీడిల్ని ఏ విధంగా తీసుకురావాలి, థ్రెడ్ ఎంత వదలాలి. మొత్తము థ్రెడ్ నీడిల్తో మొత్తం పైనకి లాగకండి, కొంతవరకు కింద వదిలిపెట్టండి. సో అది ఎంతవరకు వదిలిపెట్టాలి అనేది నేను కింద వైపున చూపిస్తాను. సో ఈ విధంగా లాగిన తర్వాత పైనకి థ్రెడ్ అంతా వస్తుంది కదా, కింద కొంచెం థ్రెడ్ వదిలిపెట్టేసి మనము థ్రెడ్ని అంతా పైనకి లాగాలి. సో ఇప్పుడు కింద వైపు చూపిస్తాను. ఇది కింద వైపు ఇలా ఉంది. ఇంతవరకు థ్రెడ్ని అయితే ఈ విధంగా వదిలిపెట్టండి. సో ఇలా లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్తో 3 ఫింగర్స్, మన 3 వేళ్ళు థ్రెడ్ పట్టుకునే అంత ఉండాలి అన్నమాట. థ్రెడ్ కింద వైపుకి ఎక్స్ట్రా ఉండాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. ఇది పైన వైపు లాగినప్పుడు కింద వైపు అంత మందం ఉండాలి. 3 ఫింగర్స్ మనము ఎండ్ నట్ వేసేటప్పుడు నీడిల్ ఎంత ఉందో అంత సైజు కొంచెం పట్టేటట్టుగా, ముడి పట్టేటట్టుగా
ఈ విధంగా కింద థ్రెడ్ని వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చూపించేది బాగా గమనించండి. ఇక్కడ నుంచి మళ్ళీ నేను కింద అలాగే థ్రెడ్ని ఉంచేసిన తర్వాత నేను అదే పైన తీసిన థ్రెడ్ని ఇంకొక సైడ్ పక్కనే ఇలా నీడిల్ తోటి థ్రెడ్ని అంటే నీడిల్ని కిందికి కూర్చాను కదా క్లాత్ నుంచి. ఇలా కూర్చగానే కింద వైపుకి సగం నీడిలు, పైన వైపుకి సగం నీడిల్ ఉంటుంది కదా. సో సగం నీడిల్ మాత్రమే కింద వైపుకి రావాలి. వచ్చిన తర్వాత ఇది కింద వైపు వచ్చిన తర్వాత ఈ పైనకి కిందకి వచ్చే థ్రెడ్ సైడ్ కాకుండా మనము థ్రెడ్ ఎక్కడ స్టార్టింగ్ చేసుకుంటామో స్టార్టింగ్ వైపు ఎక్కడ ఉంది, థ్రెడ్ లాగితే రాకుండా ఎక్కడ ఉంది, ఇటు సైడ్ ఉంది కదా. ఇప్పుడు ఏదైతే ఇది పట్టుకున్నానో ఈ థ్రెడ్ రావట్లేదు, ఇగ్గినా కానీ రావట్లేదు. సో అటు సైడ్ తీసుకొని మన నీడిల్కి ఇలా ఈ విధంగా 2 లైన్స్ 3 లైన్స్ అంటే 3 రౌండ్స్ 2 రౌండ్స్ 3 రౌండ్స్ ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత అప్పుడు నీడిల్ని పైనకి లాగాలి. కింద వైపు అంటే పైన వైపు కింద వైపు థ్రెడ్ని పట్టుకుంటూ నీడిల్ని లాగాలి. అప్పుడు మనకు ఎండ్ నట్ అనేది కరెక్ట్గా పడుతుంది. సో ఈ విధంగా లాగాలి. లాగితే కింద వైపు ఉన్న థ్రెడ్ ఇలా అవుతుంది, పైన వైపు ఉన్న థ్రెడ్ మొత్తం కూడా బయటికి కింద వైపుకి వచ్చేస్తుంది. అప్పుడు ఎండ్ నట్ అనేది కింద వైపుకి పడుతుంది. సో కింద వైపు ఉన్న చూపించేదాన్ని పైన వైపు చూపించేదాన్ని క్లియర్గా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో అది ఐడెంటిఫై చేసుకోండి. దాని ప్రకారంగా క్లియర్గా మీకు ఎండ్ నట్ అనేది వేయండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వేశాను కదా. సో నేను మళ్ళీ ఒకసారి కింద వైపు నుంచి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పి. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టము. అందుకే చూసుకుంటూ నేను ఏ విధంగా వేస్తున్నాను, ఎలా వేసాను అనేది చూసుకుంటూ సేమ్ అదే విధంగా వేసుకోండి. చూస్తే కాకుండా ఇది నార్మల్గా చెప్తే కాకుండా నేను ఏదైతే చూపిస్తున్నానో అదే వీడియోలో చూసుకుంటూ సేమ్ అదే ప్రకారంగా మీరు అక్కడ లైవ్లో ప్రాక్టీస్ చేయండి. అప్పుడు కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను కింద వైపు చూపిస్తున్నాను. ఇలా మనము ఫ్రెంచ్ నాట్ వేసిన తర్వాత థ్రెడ్ అనేది కిందికి లాగుతాం కదా. సో ఇది కిందికి లాగిన థ్రెడ్ అనమాట. కింద వైపున ఇలా వచ్చిన దాన్ని ఇలా మనం మళ్ళీ పైన వైపుకి నీడిల్ని పెట్టి థ్రెడ్ని లాగుతాం కదా. లాగేటప్పుడు ఎండ్ నట్ వేసేటప్పుడు లాగుతాం కదా, అలా పైనకి లాగేటప్పుడు ఈ విధంగా ఇంతవరకు థ్రెడ్ అనేది కింద వైపుకు ఉంచుకోవాలి. మొత్తం లాగకూడదు, మొత్తం కూడా థ్రెడ్ని పైకి లాగకూడదు. ఇంతవరకు థ్రెడ్ని కింద వైపుకు లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసుకుంటూ ఉంచుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ పైన వైపుకి లాగిన థ్రెడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నీడిలు మళ్ళీ ఈ లాగిన థ్రెడ్ పక్క నుంచి వెళ్ళి చిన్న హోల్తో సగం నీడిలు కిందికి రావాలి, కిందికి గుచ్చాలి. ఇలా సగం వరకే, ఓన్లీ సగం వరకే రావాలి నీడిలు. సగం వరకు వచ్చిన తర్వాత ఏదైతే మనము లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న థ్రెడ్ ఏదైతే ఉందో అది ఎట్ సైడు థ్రెడ్ పైనకి కిందకి వస్తుందో అటు సైడ్ కాకుండా లాగితే రాకుండా ఉన్న సైడ్, ఇప్పుడు నేను తిప్పుతున్నాను కదా, అప్పుడు ఆ థ్రెడ్ లాగితే రావట్లేదు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం కదా, ఆ సైడ్ ఉన్న థ్రెడ్ మాత్రమే నీడిల్కి ఈ విధంగా 2 రౌండ్స్ వేసిన తర్వాత అలాగే పట్టుకొని థ్రెడ్ని కింది వైపుకి పూర్తిగా లాగాలి. పైన వైపు మిగిలిన థ్రెడ్ కింది వైపు మిగిలిన థ్రెడ్ మొత్తం ఎక్కడ కూడా చిక్కుపడకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఎండ్ నట్ అనేది కరెక్ట్గా పడుతుంది. సో ఇది నేను 2 టైమ్స్ క్లారిటీగా చూపించాను. సో నేను ఏదైతే చూపించానో, ఏ విధంగా చెప్పానో, ఏ విధంగా చేశానో అనేది మీరు ఖచ్చితంగా వీడియోను ప్లే చేసుకుంటూ స్టాప్ చేసుకుంటూ అదే విధంగా లైవ్లో మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఫస్ట్ ఎక్కువ లైన్స్ పెట్టకండి. ఫ్రెంచ్ నాట్కి ఎండ్ నాట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 4 లైన్స్ అంటే 8 లైన్స్ రావాలి. 8 లైన్స్ వచ్చే సిల్క్ థ్రెడ్ని తీసుకొని 8 లైన్స్ అంటే 4 రావాలి. 4 లైన్స్ తీసుకుంటే మనకు నీడిలో పెట్టగానే 8 లైన్స్ అవుతాయి కదా. సో అలా తీసుకోండి. చిన్న థ్రెడ్ తీసుకోండి, మరీ లెంత్ ఎక్కువ తీసుకోకండి. చిన్న థ్రెడ్ తీసుకొని 1 కానీ 2 కానీ ఫ్రెంచ్ నట్స్ వేసుకోండి. వేసుకొని చూడండి,
2 ఫ్రెంచ్ నట్స్ వేసుకుంటే వాటి మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి గ్యాప్లో చిన్నగా వేసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే ఎండ్ నట్ చూపించానో సేమ్ అదే పద్ధతిలో వేయండి, ఖచ్చితంగా 100%గా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఎండినట్టు వచ్చిందా లేదా అనేది కామెంట్లో పెట్టండి. సో మీరు కనుక మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర బిగినర్ కిట్ అయితే రెడీగా ఉంది. వీడియోలో స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ వేసుకొని ఆర్డర్ చేసుకోండి.